జగన్మోహన్ రెడ్డికి నిందితులను అంటే అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డిని దారుణంగా జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వ్యక్తులు వెంటనే జగన్మోహన్ రెడ్డి శిక్షించిన వ్యక్తులు వెంటనే శిక్షించాలి. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిద్దాం. జర్నలిస్టులకు అందరికీ కూడా రక్షణ కల్పించాలి ప్రభుత్వం. జర్నలిస్టులందరికీ రక్షణ కల్పించాలి ప్రభుత్వము. వెంటనే శిక్షించాలి జగన్మోహన్ రెడ్డి హత్యను కారకులైన వ్యక్తులను. వెంటనే శిక్షించాలి నిందితులను. జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన జగన్మోహన్ రెడ్డి హంతకులను వెంటనే ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హంతకులను జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల హత్యలు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి ప్రభుత్వము. ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన నిందితులు వెంటనే ఉరిదీయాలి. ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు హత్య చేసిన నిందితులను జర్నలిస్టుల ఐక్యత. ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన వాళ్ళని శిక్షించాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. రక్షణ కల్పించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడుకుందాం. జర్నలిస్టు రక్షణ కల్పించాలి. దుండగులను శిక్షించాలి. తక్షణమే అరెస్టు చేయాలి దుండగులను. అరెస్టు చేయాలి తక్షణమే దుండగులను. శిక్షించాలి దుండగులను వెంటనే. చిత్తూరు జిల్లా వీకోటకు చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి పాశవిక హత్యను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్తో పాటు విశాఖలోని జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. నిందితులకు కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్కి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు అరెస్ట్ చేయడమే కాకుండా దీనికి మూలాలు ఎవరు ఉంటారో అన్న అంశాన్ని కూడా గమనించాలి. అలాగే నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును చిత్తూరులో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఒకటే తీసుకెళ్తున్నాం. ఒక వార్తలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు, ఈ సమాజానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించే క్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి మంచి కథనాలు రాస్తే ఆ కథనాలను భరించలేక నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ స్మగ్లర్లు అత్యంత హీనంగా అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాలి. వెంటనే ఏపీడబ్ల్యూజే తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలను పరిహారం ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరడమే కాకుండా రానున్న కాలంలో కూడా జర్నలిస్టులపై ఎవరైనా చేయి వేయాలంటే భయపడే రీతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అలాగే త్వరలోనే ఇప్పటికే విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గత వారం తీసుకువెళ్ళడం జరిగింది. వేరు ప్రాంతాల్లో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న అటాక్స్ కమిటీని తిరిగి పునరుద్ధరించాలని కోరడం జరిగింది. ఆ పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని కనుగొనడమే కాకుండా వారితో పాటు వారికి హత్యకు ప్రేరేపించిన వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అలాగే విశాఖలోని అన్ని జర్నలిస్ట్ యూనియన్ల తరఫున కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్ ఒక్క నిమిషం. చిత్తూరులో వీకోటలో జరిగినటువంటి జర్నలిస్టుపై దాడి, జగన్మోహన్ రెడ్డిపై దాడి ఏదైతే ఉందో ఆ దాడిని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జర్నలిస్టులపై దాడులు కానీ తప్పుడు కేసులు కానీ ఆగడం లేదు. దీని నివారణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక చోట్ల జర్నలిస్టులపై పదే దాడులు జరుగుతున్నాయి. అన్ని జర్నలిస్టు సంఘాలు గొంతెత్తి మాట్లాడుతున్నాయి. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయమని అడుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా మహిళల రక్షణ కోసం లేదా వాళ్ళ సమస్యలు హక్కుల పరిరక్షణ కోసం ఏ రకంగా అయితే ప్రత్యేక కమిషన్లు ఉన్నాయో అదే రకంగా జర్నలిస్టుల రక్షణ కోసం ఒక జర్నలిస్టు కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి జర్నలిస్టు సంఘాలు కోరుతున్నప్పటికీ కూడా
ప్రభుత్వాలు ఎక్కడా పట్టించుకోవట్లేదు, ఇది అన్యాయం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా 5-6 ఏళ్ల కిందట రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు నివారణ కోసం ప్రత్యేకంగా అటాక్స్ కమిటీ లేదా అటాక్స్ నివారణ కమిటీలు ఉండేవి. ఆ కమిటీలలో సిపి గారు అదేవిధంగా కలెక్టర్ గారు వాళ్ళందరూ ఉండి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసే పరిస్థితి ఉండేది. ఈ 5-6 ఏళ్ల కిందట ఉన్నటువంటి కమిటీలను తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు అంటే వేరు కాదు, సమాజంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రభుత్వం ఎంత ముఖ్యమో జర్నలిస్టులు కూడా అంతే ముఖ్యం. జర్నలిస్టులు సరైన కృషి చేయకపోతే కనుక ప్రభుత్వ పాలన చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. అలాంటి జర్నలిస్టులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తక్షణమే జర్నలిస్టుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా సాధారణ పౌరులు కానీ ఏదైనా అపాయం జరుగుతున్నప్పుడు కానీ ప్రభుత్వం వాళ్ళ కోసం ప్రత్యేకంగా పరిహారం చెల్లించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మా మిత్రులు చెప్పినట్టుగా కనీసం 1 నుండి 2 కోట్ల వరకు జర్నలిస్టులకి పరిహారం చెల్లించాలని, హత్యకు గురవుతున్నటువంటి జర్నలిస్టులకి పరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క నిమిషం. సమయంలో జర్నలిస్టులు అనేది అవినీతి, అన్యాయము, అక్రమం రాయాల్సిన బాధ్యత. ఇక్కడ మీరు జర్నలిస్టులు చంపట్లేదు, బాధ్యతను చంపేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జర్నలిజం అంటే సొసైటీలో ప్రతిపక్షం, అధికార పక్షానికి ఏదంటే ప్రతిపక్షం అంటే జర్నలిజమే. అలాంటి జర్నలిజాన్ని చంపిస్తే ఇంకా ప్రతిపక్షం ఇంకేం ఉండదు. అందువల్ల ఇక్కడ చంపేది ప్రతిపక్షం, జర్నలిజాన్ని చంపేస్తున్నారు ఇక్కడ. అంటే రేపు పొద్దున్న అక్రమంగా అన్యాయంగా ఏదైనా సమాజంలో జరిగితే ఎదిరించే నాదుడు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ జర్నలిజాన్ని సొసైటీలో పెత్తందారులు, అక్రమ వ్యాపారస్తులు, స్మగ్లర్స్ వీళ్ళందరూ కూడా జర్నలిస్టులను చంపుతున్నారు. ఇది ఒక హెచ్చరిక చేస్తున్నారు జర్నలిస్టులందరికీ కూడా. మా వైపు రాస్తే మేము మీ వంతు చూస్తామని చెప్పేసి. అందువల్ల ఈ విషయంలో యాజమాన్యాలు కూడా కఠినంగా ఉండాలి, పార్టీలు కూడా కఠినంగా ఉండాలి, జర్నలిస్టు సంఘాలు కూడా కఠినంగా ఉండాలి. ఇది చిన్న విషయం కాదు. ఈ రోజు ఈయన చంపితే దాని అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆ సాంఘిక కార్యక్రమాలకి ఎదురొడ్డి రాస్తే వాళ్ళందరినీ మేము చంపుతామని వాళ్ళు హెచ్చరిక చేశారు వాళ్ళు. ఇలాంటి సమయంలో అందరూ కూడా జర్నలిస్టు సంఘాలు యావత్తు ఒకటిగా రావాలి, వాళ్ళందరినీ శిక్షించేటట్టు పోరాటం చేయాలి. ఈ రోజుతోనే కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కుటుంబం ఆదుకున్నంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా వీకోట మండలం విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అత్యంత పాశవికంగా అది వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఆయన నరికి చంపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ మన రాష్ట్రంలో జరిగే, దేశంలో జరిగాయి. కానీ పబ్లిక్ వాకింగ్ అంటే దాదాపు 100-200 మంది అక్కడ ఉంటారు. అంతమంది ఎదురుగా నరికి చంపడం ఒక పావు గంట, అరగంట వరకు ఆ వర్క్ అవుతుంది. అలా అంత నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు ఎంత దారుణమైన పాశవికంగా ఆలోచించారో మనం ఆలోచించాలి. అలాగే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే ఫాస్ట్ కోర్టు ఉందో, ఫాస్ట్ కోర్టు ద్వారా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా ముందుగా అత్యవసరంగా మనం అసలు ఈరోజు సీఎం గారు ఉన్నారు, మేము ఎంతో ప్రయత్నించాం ఆ సీఎం గారు దొరికింటే బాగుందని. ఎందుకంటే వార్త రాసింది ప్రభుత్వ ఆస్తులు పోతున్నాయని. ఆయన రాసింది ఏంటి? ఎర్ర చందనమో చందనం ఉందన్నమో. ఆ చందనం వార్త ఏంటి? కేవలం అది ప్రభుత్వ ఆస్తి పోతుందనే దాని మీద, అన్యాక్రాంతం అవుతుందనే దాని మీద వార్తలు రాసినప్పుడు ఆయన చంపారంటే అది ముందు సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా మిత్రుల ద్వారా కానీ, మా హైదరాబాదు, మా విజయవాడలో మా మిత్రుల ద్వారా కానీ తెలియజేసింది ఏమనగా ముందు ఎక్స్ప్రెస్గా ప్రకటించండి సార్ అర్జెంటుగా. దాంతో అలాగే అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా రక్షణ కల్పించండి. అన్నిటికన్నా ముందు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్ అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూసీగా మేము కోరుతున్నాం.